వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సీఎం పర్యటన సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎం పర్యటనలో మంత్రి సంధ్యారాణి మీకు ఆహ్వానం లేదా వద్దని చెప్పి మొహం మీద చెప్పేశారా? పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు. మీ స్థాయి ఏమిటో నిన్న జరిగిన పర్యటనలో మీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చూపించారు. దాన్ని గుర్తుంచుకుని ప్రెస్ మీట్లో మాట్లాడాలి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాజీ పీడిక రాజన్న దొర, పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. ఏది గిరిజనులు మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు. కనీసం మీకు ఆహ్వానం లేదు, రావద్దని చెప్పేశారు. అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ డే అందరూ అడుగుతున్నారు పరుగు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8, 28:30 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం. ఇప్పుడు కొంచెం అవగాహన తక్కువ కదా, పూర్తిగా గిరిజన మండలం గట్ట కాదు, పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు. పోని చెప్పారు కదా, మీరే చెప్పారు కదా. మరి పూర్తిగా పార్వతీపురం మన్యం జిల్లా, గిరిజనుల జిల్లా, గిరిజన కాన్స్టిట్యున్సీ, గిరిజన మండలం ఏమి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు? తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 29వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు నెలవల విజయ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అంబేద్కర్ను అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లను కల్పించి బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డ దేవుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిర్మాత, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో, సూళ్లూరుపేట టౌన్లో నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి నివాళులను అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన చరిత్ర. ఎందుకంటే అనగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అనగాని వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అంటరానితనాన్ని కానీ ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వచ్చి ఇవాళ డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ నిలబడి ఆఖరికి స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు. మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఒక మహిళగా కూడా, ఎస్సీ మహిళగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూడవద్దని, ఆయన చదివిన 32 డిగ్రీల విజ్ఞానాన్ని భారత నిర్మాణానికి ఉపయోగించి రిజర్వ్ బ్యాంక్, ఆధునిక వ్యవసాయ విధానం, నీటిపారుదల ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగం వంటి అనేక రంగాలలో సేవలు అందించారని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇండియా రీకన్స్ట్రక్షన్స్ కమిటీ ద్వారా కూడా కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి వెంకటరమణ,
పలివెల రమణ, బి రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 14న 1950 అక్టోబర్ 14న నాగపూర్లో ఒక చరిత్ర, ఒక రికార్డు. మరి అందరి సమస్యలు అందరికీ భారతీయులందరికీ తీసుకొచ్చి మొదటి రోజున 5 లక్షల మందితో, రెండో రోజున 3 లక్షల మందితో, మూడో రోజున 2 లక్షల మందితో, మొత్తం మీద 10 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించేటువంటి ఏకైక వ్యక్తి తెలియజేస్తూ పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 70వ వర్ధంతి సందర్భంగా మహాపరినిర్వాణం రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిలా విగ్రహం పట్టణ ప్రముఖులు మరొక ప్రజలందరికీ కూడా హృదయపూర్వక జయవేలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇటీవలనే యునెస్కో సంస్థ, అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక భాగమైనటువంటి యునెస్కో సంస్థ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆ సంస్థలో నెలకొల్పడం ప్రపంచంలోనే యునెస్కోలో లేదా ఐక్యరాజ్య సమితిలో మహబూబ్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ ఈ దేశానికి రాజ్యాంగం అనే అమృత ఫలం అందించి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. కులరహిత సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కర్ణ, రాష్ట్ర ఉప అధ్యక్షులు రాములు, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులరహిత సమాజం కోసం, కులరహిత రాక్షసిని తరిమికొట్టడానికి ఈ సమాజంలో కులం అనే జాడ్యం పట్టి పీడిస్తూ ఉన్నది. దీన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన గురుస్వామి బుర్రా సంతోష్ గౌడ్ స్వగృహంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ, గురుస్వాములు భీం ఎర్రగౌడ్ల ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేపట్టి అయ్యప్ప స్వాముల భజన సంకీర్తనల మధ్య స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణముతో ఆ హరిహర పుత్రునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అయ్యప్ప స్వాములు ఆటపాటల మధ్య అన్నదాన ప్రసాదానికి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామియే కాకుండా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రంజిత్ గౌడ్, దేశెట్టి, సిద్ధిరాములు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్తమైన మా అయ్యప్ప భక్త సమాజం అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఆ యొక్క స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఉత్తమైనటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఆ హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మరి ఈనాడు నందగోకుల్ గ్రామంలో నస్కల్ మరియు నందగోకుల్ నిజాంపేట సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులందరి సహాయవాడితో కలుపుకొని వారి ఆధ్వర్యంలో మన గురుస్వామి సంతోష్ స్వామి గారి యొక్క పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ శబరీషుడు అయ్యప్ప దేవుడు భగవంతుడు ఆ యొక్క ప్రజలందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో లోక కళ్యాణం కోసం అందరికీ ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సమస్తమైన మా అయ్యప్ప భక్త సమాజం అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా ఆ యొక్క స్వామియే శరణమయ్య.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లి జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో మదనపల్లె బీటీ కళాశాల, జీవీఎంఆర్ పాలిటెక్నిక్, రెవెన్యూ భవనాలను పరిశీలించారు. మదనపల్లె జిల్లా ఏర్పాటుతో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసి జనవరి 1 నుండి మదనపల్లె జిల్లా కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. పరిశీలనలో సబ్ కలెక్టర్, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, ఎలక్షన్ డ్యూటీ రాఘవ్, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. న్యూ ఎస్పీ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ ఇవన్నీ ఎక్కడ సెటప్ చేయాలి, దీనికి ప్లానింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. సో వీళ్ళు సూటబుల్గా ఇక్కడ డీసెంట్ లొకేషన్స్, స్పేషియస్గా అన్ని ఆఫీసెస్ ఏర్పాటు చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నాం. దీనికి భాగంగా ఇప్పుడు 30 రోజుల వరకు జనాల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి అభ్యంతరాలు కానీ, అబ్జెక్షన్స్, సజెషన్స్ దీనికి టైం ఇవ్వడం జరిగింది. సో ఆ టైం పీరియడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. దీనిలో మనకి అన్ని సెక్టర్స్ నుంచి, అన్ని రంగాల నుంచి సజెషన్స్ వస్తున్నాయి. విల్ టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ గవర్నమెంట్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు జనసేన పార్టీ నాయకులు మరియు ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్. నాయుడుపేటలోని కళహస్తి బైపాస్ రోడ్డు నందుగల జనసేన పార్టీ కార్యాలయంలో ఉయ్యాల ప్రవీణ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ డైరెక్టర్లు, అదేవిధంగా మన నాయుడుపేట ఏఎంసీ అధికారులందరూ కూడా ఒక సమర్థవంతుడు అయిన పరిపాలన చేతిలో అంటే ఇది ఒక అత్యంత అద్భుతమైన రాజ్యాంగం అవుతుంది. అదే రాజ్యాంగం చేతగాని వారి చేతిలో, పాలకుల చేతిలో పడితే ఈ రాజ్యాంగము ఒక అభివృద్ధి చెందిన సుసంపన్నమైన భారతదేశాన్ని మనం మన చేతుల ద్వారా భావి తరాలకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈరోజు సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా అధికారుల మధ్య సమన్వయం అవసరమని, స్థానిక నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలు వారి వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి 110 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో P4 నియోజకవర్గం నోడల్ అధికారి పావని, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఎన్ వీనర్ గొడ్లి, రామనాయుడు, పెందుర్తి PACS చైర్మన్ అయితే సింహాచలం, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామానాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ వేకి దివాకర్ పాల్గొన్నారు. ఆదేశాలు ఉన్నాయి. ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలను కోరుకుంటాము. న్యాయం చేపిస్తాము. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 7 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం ఆదోని ప్రజలకు, నియోజకవర్గం మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యను తగ్గించే విధంగా జాగ్రత్తగా రూపొందించబడింది అని, ప్రాజెక్టుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించి సహకారం అందించినట్లు తెలిపారు. ఆయన కాంట్రాక్టర్, ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మరియు ప్రధాని మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్ రావు, ఉప అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ఆదోని ప్రధాన కార్యదర్శి వైసీపీ గంగాధర, ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు సంబంధించిన ఒక అధికారి, నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్రాలో ఉండేవాడు. ఆయన అనంతపురం జిల్లాకు అనుకూలంగా ఉండాలి. దగ్గరికి అప్పుడే ఏదైనా కానీ త్వరగతిన వాళ్ళు శాంక్షన్ చేస్తారు, మనం కూడా త్వరగా చేసుకోగలుగుతాం. ఆ విధంగా ఈరోజు బైపాస్ని మనము ప్రజలకు అందించడం జరుగుతాం. ఏదన్నా ఆ ఘనత
వైఎస్ఆర్సీపీ పార్టీది వైఎస్ రాజశేఖర గారిది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా చెప్పుకునే విషయంలో మేము సంతోషిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చాలామంది పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని చిన్నవి ఏదైనా పొరపాట్లు జరిగితే అదేమో పూర్తి స్థాయిలో జరిగే పనులు కూడా కాదు. దాని గురించి కూడా రాద్ధాంతం చేసిన పరిస్థితి చూసాం. ఇది లేచిపోతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నెల్లూరు 2024 ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూటమిపై చేసిన దుష్ప్రచారంపై స్పందిస్తూ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం క్రింద పేద ప్రజలు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ మంత్రి నారాయణ సొంత నిధులతో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. నెల్లూరు నగర క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంలో పలు పేదలకు తోపుడు బండులను అందజేశారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కార్యకర్తల కోసం ఏడాదికి 10 కోట్లు కేటాయించాలని కుటుంబం నిర్ణయించిందని, ఈ నిర్ణయం నేడు ఆచరణలో పెట్టబడిందని శరణి వెల్లడించారు. టీడీపీ నేతలు కార్యకర్తలు తమతో ఓ కుటుంబంగా వ్యవహరించి నెల్లూరులో దేశంలోనే రోల్ మోడల్గా మారటంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. చాలా మాటలు అన్నారు. టీడీపీ పార్టీగా మేము అండగా ఉంటాము. అది నెక్స్ట్ వీకే జరుగుతుంది. మా నాన్నగారు ఎలా అయితే అండగా ఉన్నారో మా కుటుంబం ఇంకా నేను కూడా మీకు అండగా ఉంటానండి. ఎప్పుడు నెల్లూరు వచ్చినా నేను క్యాంపెయినింగ్ చేసిన వార్డ్స్ తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుంటే నేను కూడా అర్థం చేసుకుంటున్నాను ప్రజలు ఇలా బాధపడుతున్నారా అని. అండ్ తప్పకుండా మీరందరూ టీడీపీ ప్రభుత్వం పైన మా నాన్నగారి పైన నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా నెల్లూరు నగరాన్ని ఒక మంచి నగరంగా చేస్తారండి. అందరికీ నమస్కారం. ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల గద్దల పునరుద్ధరణ జాతర అభివృద్ధి పనులను నిర్ణీత గడుపులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. తాడ్వాయి మండలంలోని దేవాలయ ప్రాంగణంలో గద్దెల రాతి నిర్మాణాలు, ఫ్లోరింగ్, ప్రధాన ద్వారపు భారీ రాతి స్తంభాల నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైతే అదనపు స్పందించి యంత్రాలను ఉపయోగించి పనుల వేగాన్ని పెంచి నాణ్యతను పాటిస్తూ జాతరకు ముందు పూర్తి చేయాలన్నారు. జాతరలో కోట్లాది భక్తులు వస్తారని క్యూలైన్ల నిర్మాణం, దర్శన సమయంలో ఇబ్బందులు రాకుండా చేయడం అత్యంత ముఖ్యమని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో R&B, PR ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 29వ వర్ధంతి కార్యక్రమం మండల తెలుగుదేశం SSL నాయకుడు రెక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయుడు సునీత అంబేద్కర్ వారికి పూలమాలలు అలంకరణ చేసి నాకు ఈ రోజు ఎంపీపీ పదవి దక్కడానికి కారణం అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు నేను ఎంపీపీగా కూర్చున్నానంటే అది ఆయన పెట్టిన భిక్ష మాత్రమే. ఈరోజు మన గ్రామంలో కానివ్వండి, ఒక వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఆఖరికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా కానివ్వండి. రాజ్యాంగ నిర్మాత, సువిశాల భారతదేశంలో దళిత హక్కుల కోసం పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాళరేవు మండలంలో గల అన్ని విగ్రహాలకు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలాంకరణ చేయడం జరుగుతుంది. ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దళిత జాతిని కోరేది ఒకటే, రాజ్యాంగాన్ని తూట్లు పొడచాలని ప్రయత్నిస్తున్న మతోన్మాదులని తిప్పుకొట్టాలంటే యావత్ దళిత జాతి అంతా ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ మనకు కల్పించిన హక్కులను మనం కాపాడాలని కోరుతున్నాం.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మరియు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల దళిత నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అభిమానులు పాల్గొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు యువత ఆదర్శంగా తీసుకుని పిల్లలను చదువుల ప్రోత్సాహకంగా చూడాలని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన దిశలో కులమతాలకు అతీతంగా సోదరభావంతో జీవించడం మానవ సమాజానికి ప్రేరణగా ఉందని అభిప్రాయపడ్డారు. అమలు జరుగుతున్నా కూడా ఇంకా మరి దళిత వర్గాల మీద దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి విషయాల్ని మరి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ జరిగేటటువంటి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి తాళ్లరేవు అంబేద్కర్ భవన ప్రాంగణంలో అత్యంత ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని అంబేద్కర్ గారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ప్రజా పరిషత్లో జరగాల్సిన సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటలకు ఉండగా మండల ఎంపీపీ రాయుడు సునీత మరియు మండల డెవలప్మెంట్ అధికారి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే సమావేశాన్ని నిర్వహించడంతో ప్రభుత్వ అధికారులు హాజరు కాకుండా సమయాన్ని వృధా చేశారు. కాగా సమావేశం నిర్వహించిన హాలులో భద్రతా సమస్యలు ఉన్నందున కొంత భయం వల్ల కొంతమంది హాజరు కాలేదు. స్థానిక నాయకులు తెలిపారు. మిగిలిన కొన్ని నెలల్లో మండల ఎంపీపీ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కావడానికి ముందు హాలు మరియు అభివృద్ధి పనులపై మరింత శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు జరగవలసిన సర్వసభ్య సమావేశం, తాళ్లరేవు సమావేశం కోరం లేని కారణంగా వాయిదా పడిందండి. తదుపరి తేదీ ఎప్పుడనేది ఎంపీపీ గారిని అలాగే ఎంపీటీసీని సంప్రదించి మీకు తెలియజేస్తాం అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. మొత్తం ఎంతమంది అడిగి మళ్ళీ ఇంకో తేదీని నిర్ణయిస్తామండి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు మాట్లాడుతూ సామాజిక సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన అంబేద్కర్ సేవలను చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండలం ప్రెసిడెంట్ పసుపులేటి రాము, పోలవరం మండల ప్రెసిడెంట్ గుణపర్తి చిన్ని, కొయ్యలగూడెం మండల ప్రెసిడెంట్ తోట రవి, మండల నేతలు, కూటమి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. సరే మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇరవై 25 పార్లమెంట్లు, 25 జిల్లాలు, మన్యం